హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి 2x2 జాకెట్ అండి. దీనికి మళ్ళీ లైనింగ్ వేసి స్టిచ్ చేయమని ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా, 2x2 జాకెట్ అంటే ఇది ఒళ్ళంతా కనపడుతుందని చెప్పి సిల్క్ కాదు కాటన్ కాదు రెండు కలిసి ఉన్నాయన్నమాట. ఇది ఉత్తది కుట్టించుకున్నారనుకోండి మనకి ఒళ్ళంతా కనపడుతుందని చెప్పి మళ్ళీ దీనికి వచ్చేసి లైనింగ్ వేయమని చెప్పారు. చూడండి, ఇలా లైనింగ్ వేసుకుంటే మరి ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా, చాలా బాగుంటుంది. దీనికి మళ్ళీ పైపింగ్ అండి. పైపింగ్ వేసుకుంటే మనము ఏవైనా శారీస్ మీదకి మ్యాచింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా స్టిచ్ చేసుకున్నాము 2x2 జాకెట్కి పైపింగ్ వేసుకుని చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కదా, సమ్మర్ ఇలా ట్రై చేయండి ఒకసారి. రెండు 2x2 జాకెట్లు ఇచ్చారండి. రెండిటికి ఇలానే పైపింగ్ వేసి లైనింగ్ వేసి స్టిచ్ చేయమని ఇచ్చారు. చూసారా పైపింగ్ వేసాక ఎలా ఉంది? ఇలా ట్రై చేయండి ఒకసారి. మనము కాటన్ శారీస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి ఇలా మ్యాచింగ్ చేసుకుని మనం కాటన్ శారీస్ కైనా సిల్క్ శారీస్ కానీ వేటికైనా మ్యాచింగ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడు రొటీనేనండి, న్యూగా ట్రై చేయండి ఒకసారి. ఇలా 2x2 జాకెట్లకి పైపింగ్ వేసుకొని లైనింగ్ వేసుకొని ట్రై చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ డైలాగ్ అనేది మీకు నచ్చకపోతే ఒక కామెంట్ చేయండి. అందరూ బాగుంటేనే కదండి మనము బాగుండేది. అందుకేనండి ఆ మాట చెప్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. టాటా. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.